గురించి మాట్లాడారు, అందరి గురించి, శాసనసభ్యుల గురించి మాట్లాడారు ఆడికి వచ్చి. కానీ ఆయన మా దగ్గర నుంచి తీసుకున్న శాసనసభ్యులు మాత్రం అంటే పతివ్రతులంట, అద్భుతమైన వాళ్ళంట, గొడవలంట, దొంగలంట. ఆహా, చూసేవాడి నుంచి ఒక ఆయన సైకిల్ అంటే ఓటనాలంట. ఆయన సత్యహరిశ్చంద్రుడు అయిపోయా, ఆయన నెల్లూరు నియోజకవర్గం కానీ ఆత్మకూరు నియోజకవర్గం ఏమి చేయకపోయా, ఆయన మాత్రం బాగా సీల్ చేసుకొని ఒక అద్భుతమైన వ్యక్తి కాబట్టి మేము పక్కన చేసుకున్నాం, కొత్త శాసనసభ్యులు దొంగలా. చంద్రబాబు నాయుడు అంటే మీ దగ్గర చేస్తే మాత్రం సంసారే, పక్క దగ్గర ఉంటే మాత్రం వ్యవసాయం చేస్తున్నట్ట. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్న శాసనసభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసిన ప్రజలకి ఈ రోజు నమ్మకంగా నిలబడిన శాసనసభ్యులని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్న, పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 2014లో కానీ 19లో కానీ 24లో కానీ 29లో కానీ 34లో కానీ నువ్వు తెచ్చుకున్న ఎత్తులో ఉన్నారు. ఎవరు ఏ పక్క ఉంటారో తెలియదు. 2024 పక్కన నీ పక్కన ఉంటారో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు నువ్వు నెల్లూరు నగరంలో మా గురించి మాట్లాడుతున్నావంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరొకటి నిన్న చూసా, ఏబిఎంలో అలిగి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురయ్యి అనిల్ మారుస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ వేదిక మీద నేను చెప్తున్నా, రాష్ట్ర బ్రేకింగ్ వేసుకుంటావు రాధాకృష్ణ చెప్తా ఉన్నా. అదే బిడ్డ అనేక సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, చాలా సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, జగనన్న ఏది చెప్తే అదే శిరోధార్యం అని భావించే వ్యక్తి నన్ను పిలిచి ఇక్కడికి వెళ్ళాలంటే శిరస వహించి పోతా జగనన్న కోసం అని చెప్పా. అలాగే ఈరోజు జగనన్న నర్సరావుపేట పొమ్మన్నా పోతా, లేకపోతే ఇంకో దగ్గరికి పొమ్మన్నా పోతా, ఇంకో ఎంపికగా పోతా. 2 సార్లు శాసనసభ్యుడు చేశాడు, మంత్రిని చేశాడు. ఈ రోజు గూడూరులో నిలబడి 10 మంది నా కోసం చప్పట్లు కొట్టినా, నేను ఇంకో ప్రాంతానికి పోయి నా దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకున్నా, నేను చిత్తూరుకి వెళ్ళి ఇంకో ఊరికి నా 10 మంది నన్ను గుర్తించినా, లేకపోతే ఎయిర్పోర్ట్ లో నిలబడి సెల్ఫీ తీసుకున్నా, అది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చదవ. జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏ స్థానం శాశ్వతం కాదు. 2014 ముందు నెల్లూరు నగరం నాది కాదు, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు 14లో నేను వచ్చినా, 19లో నేను వచ్చినా, 2024లో ఏమో భగవంతుడు నన్ను పల్నాడికి పంపిస్తున్నాడు, పల్నాడు ప్రజలు ఆశీస్సులిస్తారు, అక్కడికి పోతా. ఈ రోజు గొప్పగా ఫీల్ అవుతా, 2 జిల్లాలు దాటి జగనన్న నిన్ను పోగొన్నాడు అంటే తప్పకుండా జగనన్న భక్తుడిగా, జగనన్న మనిషిగా అక్కడ తీరుస్తాడు, నువ్వు పో అని చెప్పినాడు, పోతా. అంతేగాని 15 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి అన్నా అంట, లేదు పో అంటాడు. రైట్ పోవడమే, అది నర్సరావుపేట అయినా లేదా ఇంకో ఊరైనా జగనన్న ఖచ్చితంగా గీత గీసేసి బా అంటే పోవటమే. ఇప్పుడు దాకా రాష్ట్రంలో రచ్చ చేసిన, రేపు ఢిల్లీకి పోయి రచ్చ చేస్తా. ఇప్పుడు దాకా జగనన్న కోసం రాష్ట్రంలో కొట్టేసిన ఏ ఊరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని పప్పుని రాజ్యసభ కలిపినారు, ఢిల్లీలో కూడా నొప్పుకోని దేవుణ్ణి. అరే ఆయన రాష్ట్రంలో అంటే మా డబ్బు ఇక్కడే ఢిల్లీ పోయేది, అక్కడ వెళ్తున్నాడు మమ్మల్ని అనుకోవాలా? అక్కడ నిండా బిడ్డ నిన్ను, నీ అబ్బని, నీ కొడుకుని ఎవడైతే నన్ను అన్నాడు. కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నవాడిని ఎంపీగా పోతున్నా, ప్రమోషన్ 2 సార్లు శాసనసభ్యుడిగా చేసిన, పోతా ఢిల్లీ పోతా, ఢిల్లీ వాసిన పార్లమెంట్ కూడా చూపిస్తున్నాడు భగవంతుడు. ఆ రూపంలో నాకు ఆశీర్వదించాలనుకుంటానమ్మా. నర్సరావుపేట మన జిల్లా వాళ్ళు 2 సార్లు దీవించింది. ఈ జిల్లా నుంచి వచ్చిన ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి నన్ను దీవించింది, ఎంపీ రాజమోహన్ రెడ్డి గారిని దీవించింది, మళ్ళీ బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ దీవిస్తుంది. అక్కడ కూడా 75 సంవత్సరాల తర్వాత ఒక బీసీకి ఇచ్చిన చరిత్ర, అది కూడా అనిల్ కుమార్ యాదవ్ రాసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ జిల్లాలో 75
నా పేరుని ఆ విధంగా రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాట ఎదుగుతాడతా. కాబట్టి మేము ఎవరైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా అన్న అవసరం, పార్టీ అవసరం, తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శిశావించి పోతాం. తప్పకుండా 2024లో మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. నేను ఉన్నా, ఇంకొకడున్నా ఎమ్మెల్యేలు అవుతాడు. అదొక్కడిని గుర్తుపెట్టుకొని అందరూ కూడా నాయకులు ఎవరైతే కొంతమంది చంపులు అవుతున్నారో, నిన్ను చూసో నన్ను చూసో ఓట్లు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చూసేందుకు కూడా ఓట్లు. కాబట్టి అదేదో చూసి ఓపనుకోనో బలుపనుకోనో పోతే మనం పోతాం. అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అనుబంధం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక 5-10 సంవత్సరాలు ఉన్నప్పుడు మన కార్యకర్తలతో అటాచ్మెంట్ ఉంటుంది, అనుబంధం ఉంటుంది. రాకుండా ఉండదు నేను చెప్పను. వాళ్ళు కూడా సడన్ గా ఇంకో వ్యక్తిని తెచ్చుకోవాలంటే బాధ ఉంటుంది, ఉండకుండా పోవం. కానీ పోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా పోవాలా. 7 నుంచి ఎంతో మంది తల్లిదండ్రులు తెలిసి బిడ్డలు అమెరికాకి పోట్లా, మనం పోతుంది పక్క నియోజకవర్గం పక్క పార్లమెంట్ అనుకోవాలి. అది కూడా ప్రమోషనే, మనకేం డిమోషన్ లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి గూడూరు నీలోంచి జగనన్నకి తప్పకుండా పోయినసారి వచ్చిన మెజారిటీ కన్నా కూడా ఎక్కువ రావాలి. మురళీని తప్పకుండా